హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐ యామ్ సిరి. టుడే వీడియోలో పెళ్లి భోజనాల దగ్గర చేసే సాంబార్ రెసిపీ చేయబోతున్నా. పెళ్లి భోజనాల దగ్గర చేసే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సేమ్ అదే టేస్ట్లో వచ్చేలా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఈ టిప్స్తో కనుక చేసినట్లయితే సాంబార్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ సాంబార్ కోసం వెజ్జెస్ కట్ చేసి పెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వెజ్జెస్ అన్నిటినీ కట్ చేసి ఉంచుకోవాలి. ఇవే కాకుండా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చిలకడదుంప పీసెస్ అలాగే ముల్లంగి పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసుకొని వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి పెద్ద నిమ్మకాయంత సైజ్ చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వాటర్ తీసేసిన కందిపప్పుని వేసి 1 గ్లాస్ వాటర్, 1/2 స్పూన్ పసుపు, కుక్కర్లో నుండి వాటర్ బయటికి పొంగకుండా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి ఈ పప్పుని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి, 5 ఎండుమిర్చి పీసెస్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవి 50% వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ వేసుకోవాలి. వీటిలోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ వెజిటబుల్స్ 90% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ 90% ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని చింతపండు పులుపులో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు చింతపండు పులుపు అనేది పీసెస్కి బాగా పడుతుంది. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని అలాగే సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. పెళ్లి భోజనాల దగ్గర సాంబార్ అనేది చిక్కగానే ఉంటుంది కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసి సాంబార్ని మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్ సాంబార్ పొడి వేసి మిక్స్ చేయాలి. సాంబార్ పొడి ఎలా చేయాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్న, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. ఈ సాంబార్లో చిన్న లెమన్ సైజ్ అంత బెల్లం ముక్కను కూడా వేసాను. వీడియో రికార్డ్ కాలేదు, మీరు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత 5 మినిట్స్ మరిగించుకున్నట్లయితే పెళ్లి భోజనాల దగ్గర చేసే సాంబార్ రెడీ అయిపోయినట్లే. చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ స్టైల్లో కనుక సాంబార్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమంది ఈ ప్రాసెస్లో సాంబార్ చేశారు, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.